విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో మహిళలకు చట్టసభలో 33% సీట్లు కేటాయింపు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు ఖచ్చితంగా 33% టికెట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మహిళలకు నిజమైన రాజకీయ అవకాశాలు కల్పించేది టీడీపీనేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, స్థానిక సంస్థలో 33% రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారని తెలిపారు. మహిళా సంక్షేమంపై ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఎస్కోట్ ఎమ్మెల్యే గారైనటువంటి కోళ్ల లలిత కుమారి గారికి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు, అలాగే అలాగే కాలేజీల్లో కూడా చాలా వరకు రిజర్వేషన్స్ పెట్టి ఎంతోమంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది. మరి వారి తర్వాత పార్టీని ముందుకి తీసుకెళ్ళినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడమే కాదు, ఆర్థికంగా కూడా నిలబడినప్పుడే మహిళ బయటికి స్వతంత్రంగా వెళ్ళగలదని మరి నమ్మిన వ్యక్తిగా ఆ రోజు డ్వాక్రా గ్రూపులు అనేది పెట్టి స్వయం సహకార సంఘాల ద్వారా మహిళా సాధికారత సాధించాలి, ప్రతి మహిళ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆ రోజు మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి యువత, చదువుకున్న యువత యువకుల కోసం అని చెప్పి మరి ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి మన రాజధాని ఉండేటప్పుడు హైదరాబాద్ను కానివ్వండి, మరి ఈరోజు చూసినట్లయితే మన విశాఖని కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా నడిపించాలని ఆయన ఎప్పుడూ తపన తాపత్రం పడుతూనే ఉంటారు. మరి ఈరోజు మరొక అడుగు ముందుకు వేస్తూ మన యువ నాయకులు లోకేష్ గారు కూడా మహిళలు అనేవాళ్ళు ఎప్పుడు చట్టసభల్లో కూడా ముందుకు వెళ్ళాలి, 33% రిజర్వేషన్ అనేది మామూలు విషయం కాదు అది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరు చేయలేదు కూడా. అది ఒక మన తెలుగుదేశం యొక్క ఘనత, మనం గర్వించాలి. మనందరం కూడా తెలుగుదేశం మా యువతగా మనం ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యులు ఉన్నందుకు మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఈరోజు 33% అనేది ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. అటువంటి నిజంగా మనం ఎంతో ఆయన రుణపడి ఉండాలి ప్రతి ఒక్క మహిళా సోదరిమణిని కూడా. ఈరోజు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ మన ముఖ్యంగా చూసుకుంటే మన విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఎప్పుడు వెనుకబాటుతనమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఎప్పుడు విదేశాలకు వెళ్ళిపోవడము, అక్కడ ఇబ్బందులు పడ్డము, మన కరోనా లాంటి కష్టకాలంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా బయటికి ప్రాంతాలకి ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా మరి కంపెనీలన్నీ మనకి ఇక్కడికి గూగుల్ లాంటి కంపెనీలు ఇక్కడ తీసుకురావడం, గూగుల్ లాంటివి తీసుకురావడమే కాకుండా మరి చాలామంది మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అయిపోతే అంతర్జాతీయంగా కూడా ఎంతో సభ్యులుగా మహిళా శాసనసభ్యులు వచ్చాం. మా పార్లమెంట్లో మహిళలకు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఇవ్వడం జరిగింది. మంత్రివర్గంలో మహిళలకు 3 మహిళలకి ఇప్పటికే మంత్రులుగా, హోమ్ మినిస్టర్గా అనితమ్మకు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా టీటీడీ బోర్డులో కూడా మా మహిళలకి బోర్డు మెంబర్లుగా కూడా ఇవ్వడం జరిగింది. మా మహిళలకి ఏవైతే ట్రస్ట్ బోర్డులన్నీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ముందుకు నడిపించారో, సింహాచలం తండ్రి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ట్రస్ట్ బోర్డుల్లో కూడా మా మహిళలకు ఒక గౌరవం ఇవ్వడం జరిగింది డైరెక్టర్లుగా. మరి అదేవిధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే సూపర్ 6 పథకాల హామీలు ఇచ్చామో అందులో మా మహిళలకు కూడా పెద్ద పీట వేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ యువ నాయకులైన లోకేష్ బాబు గారు విద్యాశాఖకు నూతన విధానాలతో తల్లికి వందనం ప్రోగ్రాం తీసుకొచ్చి మా మహిళల అకౌంట్కే 15,000 రూపాయలు ఆ తల్లి అకౌంట్కే వేసిన ఘనత మా యువ నాయకులైన లోకేష్ బాబు గారిదని చెప్పి సుమారు 43 లక్షల మంది మహిళలకి ఇవాళ సుమారు 8,700 కోట్ల రూపాయలు మొదట విడతగా తల్లికి వందనం ప్రోగ్రాంకి డబ్బులు వేయడం కూడా జరిగింది. ఇది మా యువ నాయకుల యొక్క గొప్పతనం, మంచి మనసుకు నిదర్శనం. మా మహిళలకి ఈ విధంగా ఒక అన్నగా, ఒక కొడుకుగా ఇవాళ దన్నుగా ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను మా మహిళల తరపున అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాదు, మహిళలకు దీపం 2 ద్వారా 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా మహిళలకి ఏదైతే మా అందరి కోరిక
మా భర్తలతో వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కడైనా కన్నవారింటికో చుట్టరికానికో వెళ్ళడానికి ఫ్రీ బస్ సౌకర్యం మన చంద్రన్న కల్పించారు స్త్రీ శక్తి పథకం ద్వారా. సుమారు ఆ పథకం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటికే 60 కోట్ల రూపాయలు ఇవాళ ఈ స్త్రీ శక్తి పథకానికి ఒక్కటే మా మహిళలవి 6 కోట్ల మంది మహిళలు ఇవాళ కుటుంబాలతో కలిసి శాసనసభ్యురాలుగా మా విశాఖ పార్లమెంట్లో నాతోటి మా మహిళా అక్క చెల్లెమ్మలంతా ఎవరైతే ఆనాటి మాజీ చైర్మన్ గారు విజయ నిర్మల గారు కావచ్చు, మా సోదరిమణి మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు కావచ్చు, ఇక్కడున్న పార్లమెంటు పరిధిలో ఉన్న మా మహిళా అక్క చెల్లెమ్మలందరికీ, ముందు ఉన్న మా అక్క చెల్లెమ్మలకు, పాత్రికేయ మీడియా సోదరులకు, మా సోదరులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పట్టాభి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ లలితమ్మ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ నిజంగా ఎంతో సంతోషం. ఈనాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బయటకు వచ్చామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ళ కోసం 1982 మార్చి 29వ తారీఖున శంకుస్థాపన చేసి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన ఈ రాష్ట్రానికి ఒక వెలిగి ముందుకు నడిపించారు. తెలుగు వాళ్ళ గుండెల్లో ఇవాళ చిరస్థాయిగా ఒక రాముడిగా, కృష్ణుడిగా, ఒక మహనీయుడిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడే మా మహిళలకు పెద్దపీట వేసి ఆస్తిలో సమాన హక్కు పురుషుడితో పాటు కల్పించాలని మహిళా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఉద్యోగ, విద్య అన్ని రంగాల్లో కూడా ఆ మహనీయుడు మాకు ముందుకు నడిపించారు. ఏ సభలు సమావేశాల్లో కూడా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి అన్న ఎన్టీ రామారావు గారు మా మహిళలని అన్ని రంగాల్లో ప్రోత్సహించి మహిళా సాధికారత ఆనాటి నుంచే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల నాటి నుంచే మహిళా సాధికారత ప్రారంభమైంది. వారి అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలకి మా మహిళల కోసం స్వీకారం చేసి దీపం పథకం పెట్టారు. అతని మానస పుత్రిక డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు, అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. మా మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ఉండాలని ఏదైతే అన్న పెట్టిన ఆనాటి రిజర్వేషన్కు అనుగుణంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి మహిళలకి సముచిత స్థానాలు కల్పిస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీలుగా, మరి అదేవిధంగా గ్రామ స్థాయి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా గతం నుండే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఒక గౌరవం ఇవ్వడం మా తెలుగుదేశంలో ఆనవాయితీ. దానికి అనుగుణంగా ఇవాళ 33% రిజర్వేషన్ లోకేష్ బాబు గారు ఆలోచించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పి గత కొన్ని రోజుల ముందు జరిగిన శాసనసభ్యలో బిల్లు కూడా పెట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారు అనుకోని పరిస్థితుల్లో కేంద్రంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా మా యువ నాయకులైన లోకేష్ బాబు ఒకే మాట చెప్పారు, కేంద్రంలో ఆ బిల్లు పాస్ అవ్వకపోయినా ఇతర రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా మన ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం ఆ 33% రిజర్వేషను మన తెలుగుదేశం పార్టీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చట్టసభల వరకు అవకాశం ఇస్తామని చెప్పి మరి ఏదైతే మొన్న మహానాడు జరిగిందో మహానాడులో ప్రకటించడం మా మహిళలందరికీ కూడా ఇంకా సముచిత స్థానం, గౌరవం కలిగింది అని చెప్పి ఆ విధంగా లోకేష్ బాబు గారు మమ్మల్ని ముందుకి ఆదరించి అభిమానించి మాకు చేయూత బాబు ఇస్తూ ఇవాళ మహిళా లోకానికే ఇది గర్వకారణం. పురుషులతో పాటు మేము కూడా మరి ఈ చట్ట లోకేష్ బాబు గారికి మా మహిళల అందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఏదైతే స్త్రీ శక్తి మహానాడు 26వ సంవత్సరంలో 2 రోజులు 27, 28 2 రోజులు కూడా పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ
నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులంతా పండగ జరుపుకున్నామో ఆ పండగలో యువ నాయకులైన లోకేష్ బాబు గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఏదైతే స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి నాటి నుండి మహిళలకు ఒక గౌరవాన్ని, ఒక సముచిత స్థానాన్ని ఆనాడే కల్పిస్తూ ఆయన బాటలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలాంటి ఒక సాధారణ గృహిణికి శాసనసభ్యురాలుగా 2009 రాజకీయ కుటుంబంలో నా కుటుంబం ఉన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నా కుటుంబం అన్న ఎన్టీ రామారావు గారికి తోడుగా ఆనాటి నుంచి ఈనాడు లోకేష్ బాబు గారు వరకు తోడుగా ఉంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అవకాశం ఇచ్చి 4వ పర్యాయం శాసనసభ్యురాలుగా పోటీ చేసి 3 పర్యాయాలు శాసనసభ్యురాలుగా విజయంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో నేను ఇవాళ ప్రస్తుతం ఉన్నాను అంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం, లోకేష్ బాబు గారి యొక్క చేయూత అని చెప్పి మరి అదే దశగా ఇవాళ ఏదైతే 33% రిజర్వేషన్ మహిళల కోసం చట్టసభల్లో నిన్న జరిగిన మహానాడు వేడుకల్లో లోకేష్ బాబు గారు ప్రకటించారో మరి రాష్ట్ర మహిళలందరి తరపున మా విశాఖపట్నం పార్లమెంటు మా మహిళ యువ శక్తి తరపున, స్త్రీ శక్తి తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు మా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు. మన లలితమ్మకి అమ్మే అంటాం అమ్మని, మా లలితమ్మకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆనాటి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన లేని లోటును తీరుస్తున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కులు ఇస్తూ అలాగే దళితులకు కూడా సముచిత స్థానం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మరి అప్పటి నుంచి చూసుకుంటే మీ అందరూ ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ మహిళల తరపున ఏం చేస్తుందనేది. ప్రతి ఒక్కరూ కూడా మనం పార్టీ ఆ గొడ్డల పార్టీ మారి వచ్చిన వాళ్ళకి కూడా మనం సముచిత స్థానం ఇస్తుంది మనం తెలుగుదేశం పార్టీ. మన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది మనం తెలుగుదేశం పార్టీ. నిజంగా దానికి కూడా మనం గర్వపడాలి. ఎందుకంటే నేను మీకు అన్నగా ఉన్నాను, తండ్రిగా ఉన్నానని చెప్పి పాదయాత్రలు చేస్తూ ముద్దులు పెట్టుకొని వస్తున్న దుర్మార్గుడు గొడ్డల పార్టీ నిజంగా ఈరోజు చూసుకుంటే పెద్ద పెద్ద మాటలు ఆడుతున్నారు. నిజంగా వాళ్ళకి అన్నీ ఇంకా సిగ్గు అది ఏముందైతే నాకైతే తెలియదు, కానీ ఇంకా మాట్లాడడానికి వాళ్ళ దగ్గర మాటలు ఉన్నాయా అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒక పక్క పాలన చూస్తూ వారోలేని మాట్లాడుతున్నారు, ఓ పక్క మహిళలు గౌరవిస్తున్నారు అంటున్నారు, ఓ పక్క మహిళలతో తిట్టిస్తున్నారు. మరి ఇంకెక్కడుందండి ఇంకా మాట్లాడడానికి వాళ్ళకి? నిజంగా సిగ్గుచేటు. మనం వాళ్ళ కోసం తలుచుకోవడం కూడా అలాంటి గొడ్డల పార్టీని సిగ్గుచేటుగా మనం అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ కూడా అనేక సంక్షేమ పథకాలను అందరూ కూడా పొందుతున్నారు పార్టీలోని. నుంచి మా మహిళలకు రక్షణ ఎక్కడుంది? 5 ఏళ్ళు కూడా మహిళల మీద అఘాయిత్యాలు, మానభాగ్యాలు, హత్యలు, చిన్నపిల్లలకు కూడా చూడకుండా ఎన్నో అఘాయిత్యాలు జరిగిన సందర్భాలు గత 5 ఏళ్ళు మా మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయభ్రాంతులై ఉండేవాళ్ళం. ఇవాళ చూడండి స్వేచ్ఛగా ఇవాళ బయటికి రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా బయటికి రాగలుగుతూ ఉన్నాం. అది చంద్రన్న మాకు ఇస్తున్న ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక రక్షణ అని చెప్పి ధైర్యంగా తల్లి అప్పచెల్లెలకే న్యాయం చేయలేని వాడు రాష్ట్ర మహిళలకు ఏం న్యాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? మా మహిళలంతా పడిపోయాం. ఓ అన్నదమ్ముడు ఏదో చూసేస్తాడు, మన అందరికీ ధైర్యంగా దన్నుగా ఉంటాడని ఆశపడితే
5 ఏళ్ల గత పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేదు. ఆ తల్లి చెల్లికే న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో ఉన్న మా మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అటువంటి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రావాలని స్వస్తి చెప్పి ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఆ గొడ్డల పార్టీ రోజుకొక డ్రామాలు ఆడుతూ ఇంకా మాయ ముసుగులో రాష్ట్ర ప్రజలు మోసం చేయాలని మహానాడు మేము పెట్టుకుంటుంటే మా మీద ఎదురుదాడి వస్తారు. మా లోకేష్ బాబు గారు డిఎస్సి జరిగి సంవత్సరం అయ్యింది, ఉద్యోగులుగా వాళ్ళు జాయిన్ అయిపోయారు, చేతికి సర్టిఫికెట్స్ ఇచ్చాము, ఎక్కడెక్కడో ఆ టీచర్స్గా అందరూ ఉపాధ్యాయులు జాయిన్ అయ్యారు. సంవత్సరం తర్వాత గుర్తొచ్చిందా? అందులోనే ఏదో జరిగిపోయిందట అభూత కల్పన, ప్రజల్ని తప్పుదో పట్టించాలి. ఈ విధంగా ఆయన మాయమాటలు ఉంటాయి. ఆ మాటలు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏది ఏమైనా ఇవాళ లోకేష్ బాబు గారు 33% మా చట్టసభల్లో అవకాశం కల్పించడం ఇవాళ నిజంగా ఇప్పటికే మరి మా మహిళలు అనేక మంది, ఈ మేడం గారు ఏమో ఎక్స్ చైర్మన్గా ఆమె పనిచేశారు. మా మహిళలకి ఈ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నాతో వచ్చిన మా ఎస్కోట్ వాళ్ళు ఎక్స్ ఎంపీపీలుగా, గతంలో ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా చేశారు. ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ మా అందరికీ ఒక సముచితమైన గౌరవాలు ఇచ్చింది. మా మహిళలు ఎవరైతే రిజర్వేషన్ల అవకాశం మేరకు 33% గతం నుంచి కూడా మేము మా చంద్రబాబు నాయుడు గారు, అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే 23% పెట్టారో దానికి అనుగుణంగా ఇంకా ఎక్కువ సీట్లే. మరి నేను ఒక సాధారణ గృహిణినే, నాకు 4వసారి శాసనసభ్యులుగా ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మా మహిళలకి అండగా ముందుకు నడిపించే పార్టీ, ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఇవే కాదు, డ్వాక్రా సంఘాలకి కోట్లాది రూపాయలు మనం ఏదైతే మానస్ఫూర్తిగా మహిళకు అంకితించినందుకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీకి. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ క్షణాన, ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేశారో ఆ రోజు నుంచి నందమూరి వంశం దగ్గర నుంచి నారావారి వంశం వరకు మహిళ పక్కనుంటేనే మనకి రాజ్యం, అధికారం వస్తుందని చెప్పి నమ్మినటువంటి మహానుభావులు ఉన్నారు. కాబట్టే నందమూరి వంశంలో తారక రామారావు గారు పద్మావతి విశ్వవిద్యాలయం ప్రారంభించి మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన వ్యక్తి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళని, ఒక దళిత మహిళని స్పీకర్గా, తొలి స్పీకర్గా చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే స్త్రీ వంటింటి గుండేలుగా ఉండిపోకూడదు, స్త్రీ రాజ్యాధికారంగా ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యేలు, మంత్రివర్గంలో చోటు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళ స్టవ్ లేకుండా ఒక పొగలో ఉండిపోతుంది కాబట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఉచిత గ్యాస్ స్టవ్ ఇవ్వడమే కాకుండా నేడు ఉచిత సిలిండర్ను కూడా ఇస్తున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 12 లక్షల స్వయం సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల్లో 1 కోటి మంది మహిళలు సభ్యులు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు చూస్తే మహిళకి స్త్రీశక్తిలో కల్పించారు, అన్నిట్లో మహిళ ప్రధాన పాత్ర వహించాలని చెప్పినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ని చేసింది మహిళని, దళిత మహిళని చేసింది నా తెలుగుదేశం పార్టీ. అలాగే నారా లోకేష్ గారు మహిళ ఎక్కడుంటే అక్కడ గౌరవం వస్తుందని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మీకు 33% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని అందరం ఎక్కించి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేస్తామని చెప్పినటువంటి ఘనత నారా లోకేష్ గారికే దక్కుతుంది. ఈరోజు ఎవడన్నీ మాట్లాడతాడు, మాట్లాడుకోలేవు, కేవలం చేతల్లోనే చూపిస్తాం. అది కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే చేతల్లో చూపించగల సత్తా ఉంది. ఎందుకంటే ఈరోజు 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకి ఈరోజు ఎంతోమంది తాలిబొట్లు తెంపేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక గుణపాఠంగా ఈరోజు నారా లోకేష్ గారు మహానాడు వేదికగా ఒక మహిళకి ఇచ్చిన గౌరవం అది. ఈరోజు